Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. తెలుగు నూతన సంవత్సరం ఉగాది శ్రీ పరాభవ నామ సంవత్సరం ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, గ్రహణ గమన స్థితులు, అలాగే ముఖ్యంగా స్త్రీలకి ఏ విధంగా ఉండబోతుంది, పాటించాల్సిన పరిహారాలు, ఈ వివరణ అంతా కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంకల్ప మందిర్ నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడి అన్ని వివరాలు తెలుసుకుందాం. గురువుగారు నమస్కారం. గురువుగారు, వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి ఈ పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, కళాకారులకి, సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, అన్నిటికంటే ముఖ్యంగా రైతులకి, అలాగే ప్రైవేటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసేటువంటి వాళ్ళకి, ఇలా అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎటువంటి సంబంధించినటువంటి సమస్యలు ఎదుర్కోవాలి, ఏ సమయంలో బాగుంటుంది, అలాగే ఏ సమయంలో మనం కొత్త పనులు ప్రారంభించుకోవచ్చు, గురుబలం ఉందా లేదా, ఇలా అనేక విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేస్తాను. అంతేకాకుండా ముఖ్యంగా వివిధ రాశుల్లో జన్మించినటువంటి స్త్రీలకి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలతో పాటు చర్చిస్తూ ఈ సంవత్సరం అపజయాల నుంచి జయం కలగడానికి, గత సంవత్సరం కంటే ఈసారి సంవత్సరం జీవితం మెరుగ్గా ఉండడానికి ఎటువంటి చిన్నపాటి పరిహారాలు చేసుకోవచ్చు అనేటువంటి విషయాల గురించి అన్నీ కూడాను కూలంకషంగా చర్చించుకునే ప్రయత్నం చేస్తాను. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదామా? గురువుగారు, మిథున్ రాశి వారికి ఎలా ఉండబోతుంది, పాటించాల్సిన పరిహారాలు? ఈ పరాభవనామ సంవత్సరంలో మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 11, రాజ్యభూజ్యం 1, అవమానం 7. ఇక గమనించుకున్నట్లయితే మిథున రాశిలో జన్మించినటువంటి వారికి శని దశమ స్థానంలో ఉండి కంటక శని దోష ప్రభావాన్ని కలగచేస్తున్న యోగకారకుడుగానే ఫలితాలను ఇస్తాడు. అయితే ప్రధానంగా రాశిలోనే గురువు యొక్క సంచారం మే 31వ తారీఖు వరకు ఉన్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా బరువు పెరగడం కానీ, లేకపోతే తీపి పదార్థాల యందు మక్కువ పెరగడం కానీ సంబంధించిన లక్షణాలని మీరు మే 31వ తారీఖు వరకు పొందే అవకాశము గోచరమవుతుంది. ఇక ప్రధానంగా ఈ సమయం గురువు జన్మరాశిలోనే సంచారం చేస్తున్నటువంటి కారణం చేత చేసేటువంటి వృత్తి పనులలో ఆటంకాలు అనేటువంటివి ఎక్కువగా కలుగుతాయి. కాబట్టి అన్ని విధాలుగా మీరు దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తూ ముందడుగు వేసినట్లయితే చాలా మటుకు శుభ ఫలితాలు కలుగుతాయి. ఏంటంటే మే 31 వరకు ఇలాగైనా తర్వాత మనకు జీవితం బాగుండదా ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి అని సందేహం రావచ్చు. కానీ ఒక్క మాట చెప్తాను, ఈ 12 రాశులలో అత్యంత యోగప్రదంగా ఉండేటువంటి రాశుల్లో ఒకటైనటువంటిది ఈ సంవత్సరం మిథున రాశి. కారణం ఏంటంటారా, అద్భుతమైనటువంటి యోగాన్ని మీరు పొందబోతున్నారు. జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30 వరకు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత మిథున రాశిలో జన్మించినటువంటి వారికి అద్భుతమైనటువంటి యోగ కాలముగా ఉంటుంది. ఈ సమయంలో ఏ పని ప్రారంభించినప్పటికీ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అన్ని విధాలుగా అనుకూలంగా ఉండబోతుందని చెప్పవచ్చు. వ్యాపార విస్తరణ, అలాగే నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలము. ఏ పని చేపట్టినా పెద్దవాళ్ళ యొక్క సలహాలు, సూచనలు, సహాయ సహకారాలు అందడం ద్వారా, అలాగే ఆర్థికాభివృద్ధి, అన్ని విధాలుగా ప్రోత్సాహములు, అలాగే కీర్తి ప్రతిష్టలు, ఇవన్నీ కూడా జూన్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు కలుగుతాయి. ఆ తదనంతరం అక్టోబర్ 30 నుంచి జనవరి 24వ తారీఖు వరకు సింహరాశిలో గురు సంచార ప్రభావము చేత ప్రధానముగా చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొంత ఒడిదుడుకులు ఎదురేటువంటి అవకాశం గోచరమవుతుంది. మనం నెగిటివ్లో కూడా పాజిటివిటీ మనం వెతుక్కోవాలి. కాబట్టి ఈ యొక్క అక్టోబర్ 30 నుంచి జనవరి 24వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయము ఎవరికి బాగా ఉపయోగించబడుతుంది అంటే, విదేశీ యానం చేయాలి, H1B వీసా,
లాంటి ప్రయత్నాల్లో మనకు సఫలీకృతం కావాలి అంటే అక్టోబర్ 31 నుంచి జనవరి 24 మధ్య ఉన్నటువంటి కాలము చాలా మటుకు మీకు యోగాన్ని ఇస్తుంది. మీ యొక్క సంకల్పం విదేశీయానానికి అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఈ యొక్క గురు సంచార ప్రభావము కారణం చేత కష్ట నష్టాలు ఎదుర్కోవాలి. మనకు ఒక లాభం చేకూరుతుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత కష్ట నష్టాలు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి ఆ కష్ట నష్టాలని భరించి ఫేస్ చేసుకోగలిగే శక్తి ఉంటేనే మీరు ఆ ప్రయత్నం చేయండి. సంకల్పం నెరవేరుతుంది, పాజిటివిటీ, నెగిటివిటీ, కష్టాలు ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు. ఇక జనవరి 24 నుంచి ఉగాది వరకు మళ్ళీ గురువు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మళ్ళీ పూర్వ వైభవాన్ని తిరిగి పొందగలుగుతారు. ఏ తర్వాత జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 5 నెలలు, అలాగే ఫిబ్రవరి, మార్చి 2 నెలలు, అంటే దాదాపుగా 7 నెలల పాటు యోగ కాలము. తదనంతరం మిగతా 5 నెలల పాటు సామాన్యమైనటువంటి జీవన విధానం ఈ మిథున రాశి వారి సొంతం ఈ పరాభవనామ సంవత్సరంలో కలగబోతుందని వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు గమనించాలి. ఇక డిసెంబర్ 5 వరకు కూడాను ప్రధానంగా కేతువు సింహరాశిలో సంచారం చేస్తుండడం అత్యంత శుభ ఫలితాలని ఇస్తాడు. తద్వారా అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. అలాగే డిసెంబర్ 5 వరకు రాహు కుంభరాశిలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా న్యాయ సంబంధమైనటువంటి వివాదాల్లో ఎక్కువగా చిక్కుకుంటారు. చేయని పనులకి నేరాన్ని భరించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా తండ్రి గారి ఆరోగ్యానికి సంబంధించి కాస్త జాగ్రత్తలు పాటించాలి. ఈ అక్టోబర్ 30 నుంచి జనవరి 24 వరకు విదేశీ యానానికి అనుకూలంగా ఉంటుందని చెప్పాను కదా, ఆ రాహు మళ్ళీ ఇక్కడ యోగాన్ని కలగజేస్తూ మిమ్మల్ని విదేశీయానానికి పంపిస్తాడు. కానీ గురుగ్రహ సంచార ప్రభావం ఆ సమయంలో వెళ్ళిన చోట కష్ట నష్టాలన్నింటినీ ఉంటాయి. అక్కడ విదేశంలో స్థిరపడినటువంటి వాళ్ళకి స్థిర నివాసం కానీ లేదా ఎక్స్టెన్షన్ జరగడం కానీ ఈ సమయంలో మీకు అత్యద్భుతంగా గోచరమవుతుంది. డిసెంబర్ 5 తర్వాత రాహువు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా కాస్త ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి, హీట్ ప్రాబ్లం వల్ల శరీరంలో ఎక్కువగా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అని గమనించాలి. అన్నిటికంటే ముఖ్యంగా అవమానాలు ఎక్కువగా పొందుతారు. ఈ యొక్క డిసెంబర్ 5 తర్వాత రాహుగ్రహం మకర రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఆరోగ్యం పట్లనే శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఉద్యోగస్తులకి, నిరుద్యోగస్తులకి ఉద్యోగం ఎప్పుడు లభిస్తుంది, ఉద్యోగస్తులకైతే ప్రమోషన్స్ ఎప్పుడు ఉంటాయి, అలాగే చేస్తున్నటువంటి సంస్థ కాకుండా మరే సంస్థలోనైనా మనం ప్రయత్నం చేయాలంటే ఏ సమయంలో ప్రయత్నం చేయాలి. ఇక్కడ గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ సంవత్సరం 19 మార్చి నుంచి ప్రధానంగా 14 మే వరకు ఉన్నటువంటి సమయము ఉద్యోగ ప్రయత్నాలకి యోగ కాలము. జన్మరాశిలో గురు సంచారము కొంత అవయోగాన్ని ఇస్తుందని చెప్పాను. ఆ అవయోగము మీకు ఇక్కడ ఉద్యోగ ప్రయత్నంలో అది యోగంగా మారి అక్కడ కొంత కష్టంలో పడాల్సినటువంటి పరిస్థితి ఈ యొక్క రవి సంచార ప్రభావంలో కలుగుతుంది. మళ్ళీ 17 ఆగస్టు నుంచి 16 సెప్టెంబర్ మధ్యకాలము అద్భుతము. ఇది చాలా మటుకు యోగ కాలంగా చెప్పబడి ఉంది. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా 17 నవంబర్ నుంచి 15 డిసెంబర్ మధ్య ఉన్నటువంటి కాలం కూడా అనుకూలమైనటువంటి కాలము. ఈ చెప్పినటువంటి కాలము తప్ప మిగతా సమయాల్లో మీరు ప్రయత్నం చేస్తే ఇబ్బందులు ఉండవా అంటే ప్రయత్నం చేయండి, సఫలీకృతులు అవుతారు. కానీ అక్కడ గ్రహ సంచారం అనుకూలంగా లేని కారణం చేత కొంత కష్ట నష్టాలని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి లౌక్యముతో, మంచితనముతో, అలాగే ప్రేమ ఆప్యాయతతో అక్కడ మనం గెలవగలిగినట్లయితే ఆ సమస్యలు కూడా చిన్నవిగానే మనకు అవుతాయని చెప్పవచ్చు. ఇక ఏ తర్వాత ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి అత్యున్నతమైనటువంటి యోగ కాలంగా ఈ సంవత్సరం ఉండబోతుంది. కేవలం ఇక్కడ 7 నెలలు మిథున రాశి వారికి అనుకూలము, 5 నెలలు అనుకూలంగా లేదు. కాబట్టి ఈ 5 నెలల్లో ఏదైనా కానీ ఇబ్బందులు ఎదురవచ్చు. కాబట్టి ఈ సమస్య నుంచి బయటపడాలంటే ప్రధానంగా 12 రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి కూడా మన జీవితం ఆనందంగా ఉండాలి, అనుకున్న పని నెరవేరాలి అన్న, అలాగే మంచి చెడు, లాభము నష్టము, సుఖము దుఃఖము అన్నీ కూడా నవగ్రహాల యొక్క ఆధీనంలోనే మనకు ఉంటాయి. కాబట్టి ఇట్టి నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా అందించాలనే సదుద్దేశంతో సర్వదోష నివారణ పూజలు, హోమాలలో భాగంగా మన పీఠం ఆధ్వర్యంలో ఏప్రిల్ 1 చైత్ర పౌర్ణమి మరియు సాయంకాలం 6 గంటలకి అతి శీఘ్ర ఫలితాలను ఇచ్చేటువంటి 3 నక్షత్రాల్లో ఒకటైనటువంటి హస్త నక్షత్రం రోజున నవగ్రహ పాశ్వత హోమము, అలాగే ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమము, సర్వకార్య జయసిద్ధికి సుదర్శన హోమం, ధనప్రాప్తి, వివాహ ప్రాప్తి, ఉద్యోగ ప్రాప్తికి, అలాగే దాంపత్య సిద్ధికి లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమంతో పాటుగా సర్వశాంతికి సంబంధించి రుద్రహోమం జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది.
అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి ఏప్రిల్ 1వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల మీరు నమోదు చేసుకోవచ్చు. దీని ప్రభావం సంవత్సరం అంతా కూడా దైవానుగ్రహం అనేటువంటిది మీ వెంటే ఉంటుందని చెప్పవచ్చు. ఇక కుజగ్రహ సంచార ప్రభావం కూడా ఇక్కడ దీన్ని బట్టి మన జీవితాన్ని నిర్దేశిస్తుంది. కాబట్టి మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి 2 ఏప్రిల్ నుంచి 10 మే వరకు ఉన్నటువంటి సమయం ఏదైతే ఉంటుందో అది సంతోషమైనటువంటి సమయంగా గడుపుతారు. కానీ వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. అలాగే మీరు ఆలోచించింది వ్యతిరేకమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగ సంబంధం, వృత్తి వ్యాపారాల్లో కాస్త మెలకువలు పాటించాలి. 11 మే నుంచి 19 జూన్ వరకు ఉన్నటువంటి సమయం అన్ని విధాలుగా సర్వసౌఖ్యాలు, సుఖభోగాలు, యోగాలు కలిగేటువంటి సమయంగా చెప్పొచ్చు. ఏ పని తలపెట్టినా మంచిగా జరిగేటువంటి అవకాశము గోచరమవుతుంది. ఇక 20 జూన్ నుంచి 1 ఆగస్టు మధ్య ఉన్నటువంటి కాలం ఏదైతే ఉంటుందో ఈ సమయం కాస్త కష్ట నష్టాలతో కూడుకున్నటువంటిది. ప్రయత్నాల్లో ఆటంకాలు, అన్ని విధాలుగా కాస్త సమస్యలు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. సరైన సమయానికి నిద్ర ఉండని కారణం చేత శరీరం ఆరోగ్యం ఇబ్బంది పడుతుందని చెప్పవచ్చు. 1 ఆగస్టు నుంచి 17 సెప్టెంబర్ మధ్య కాలంలో మీరు అన్ని విధాలుగా ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. కానీ మిమ్మల్ని వెన్నుతట్టేటువంటి వ్యక్తులు మీకు లేకపోవడం వలన ఆ యొక్క పనులలో మీరు ఎక్కువగా లాభాన్ని పొందలేకపోతారు. తద్వారా కొంతవరకు నిరాశగా ఉండేటువంటి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. 18 సెప్టెంబర్ నుంచి 11 నవంబర్ వరకు ఉన్నటువంటి కాలం ఏదైతే ఉంటుందో ఇక్కడ ప్రధానంగా మీరు ఏ పని చేయాలన్నా ఆ సమయంలో సరిగ్గా పని చేయలేకపోవడము, సామర్థ్యానికి తగ్గట్టుగా మీరు ప్రయత్నించలేకపోవడము, అన్ని ప్రయత్నాల్లో ఆటంకాలు, అలాగే విఫలం అవ్వడము, ఇలాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశము గోచరమవుతుంది. అలాగే మీ యొక్క వాక్కుని లిమిటెడ్గా మీరు వాడుకోండి. తద్వారా చాలా మటుకు సమస్యల్ని తగ్గించవచ్చు అని చెప్పవచ్చు. ఇక అన్నిటికంటే ప్రధానమైనటువంటిది 12 నవంబర్ నుంచి 8 మార్చి వరకు ఉన్నటువంటి కాలం అత్యద్భుతమైనటువంటి కాలము. ఈ యొక్క సమయంలో మిథున రాశిలో జన్మించినటువంటి వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అన్నిట్లోనూ ధైర్యంతో ముందడుగు వేస్తారు అని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటి మిథున రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి సంబంధించి చాలా చక్కగా ఉన్నటువంటి కారణం చేత అన్ని విధాలుగా పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత శాతంతో పొందుతారు. జ్ఞాపకశక్తి ఉండడం, అన్ని విధాలుగా మీకు సహాయ సహకారాలు గురువుల నుంచి రావడం, తద్వారా మీరు మంచి స్థాయిలోకి వెళతారని చెప్పొచ్చు. విదేశంలో ఉన్నటువంటి వాళ్ళకి విదేశీ విద్య, విదేశీ యానానికి సంబంధించి ప్రయత్నాలు కూడా అనుకూలంగా ఉంటాయి. విదేశంలో ఉన్నటువంటి వాళ్ళకి మీ కోరిక సఫలీకృతం అవుతుందని చెప్పవచ్చు. ఇక రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి శని యొక్క ప్రభావము, రాహు యొక్క ప్రభావము, అలాగే గురువు కూడా అనుకూలంగా ఉన్నటువంటి ఈ కారణం చేత మీరు కోరుకున్నటువంటి పదవి లభించేటువంటి అవకాశం ఉంటుంది. పార్టీ పెద్దల యొక్క అభిమానాన్ని చూరగొంటారు, ప్రజల యొక్క అభిమానాన్ని కూడా చూరగొంటారు. ఎన్నికల్లో పోటీ చేసినా విజయం మీదే అవుతుందని చెప్పొచ్చు. ఇక సినీ కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఎలక్ట్రానిక్ అండ్ సోషల్ మీడియా, ప్రింటింగ్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా, గాయకులు, నటులకు అందరికీ కూడా ఈ సంవత్సరం సాధారణంగానే ఉంటుంది. అంది వచ్చినటువంటి అవకాశాలను మీరు వినియోగించుకున్నట్లయితే భవిష్యత్తులో మీరు మంచి ధనాన్ని సంపాదించుకోగలుగుతారు. అవార్డులు అనేటువంటివి మీకు సొంతం అవుతాయి. పేరు ప్రఖ్యాతులు మీకు పెరుగుతాయి. ఊహించిన దానికంటే ఎక్కువగా జనాదరణ మీకు పెరుగుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో ఆ రైతులకు అందరికీ కూడా 2 పంటలు చాలా బాగా పండుతాయి. కాకపోతే ఆశించిన మేర లాభాన్ని పొందకపోయినప్పటికీ కూడాను మీరు లాభస్థితిలోనే ఉంటారని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే కౌలుదారులకి కాస్త ఊరట కలిగించేటువంటి ఫలితాలు కలుగుతాయి. ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి క్రీడా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు, ప్రోత్సాహకాలు లభించడం ద్వారా మీ లక్ష్యాన్ని అతి తక్కువ సమయంలోనే మీరు ఛేదించుకోగలుగుతారు. తద్వారా మంచి ప్రజాదరణ పొందేటువంటి అవకాశము గోచరమవుతుంది. ఇక ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి గవర్నమెంట్ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడాను సాధారణంగా మంచి జరిగేటువంటి అవకాశము గోచరమవుతుంది. ఈ చెప్పినటువంటి సమయంలో అనగా ఉద్యోగస్తులకు ఏ విధమైనటువంటి సమయం చెప్పబడ్డాయో ఆ సమయంలో గవర్నమెంట్స్ నుంచి మీకు బిల్స్ శాంక్షన్ అవ్వడం, తద్వారా ఆర్థిక పురోగతి అనేటువంటిది మీకు చక్కగా ఉంటుంది. నూతన కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారని చెప్పవచ్చు. తర్వాత ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి అందరికీ కూడాను అత్యంత శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశము గోచరమవుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఒక స్త్రీ సహాయ సహకారాలు అందించడం ద్వారా మంచి స్థితిలో, ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉంటారు. కాబట్టి మీ యొక్క బంధువులు కానీ, స్నేహితులు కానీ స్త్రీలకి చక్కగా బహుమతులు పంచి వాళ్ళ ఆనందానికి గురి చేయండి. తప్పకుండా మీకు భవిష్యత్ అంతా ఆశాజనకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి గౌరవ మర్యాదలకి ఏమాత్రం కూడా లోటు ఉండదు. అన్ని విధాలుగా సహాయ సహకారాలు పొందుతారు. కోల్పోయిన ప్రేమ కానీ, దాంపత్యం కానీ మళ్ళీ తిరిగి చిగురించేటువంటి అవకాశం ఉంటుంది. మీ మాటకు విలువ ఉంటుంది. మీరు విలువైనటువంటి ఆభరణాలు కొనుగోలు చేస్తారు. గృహం అనేటువంటిది కూడా సొంతం చేసుకుంటారు. స్థిర చిరాస్తులు మీ పేరు మీద మీకు శాంక్షన్ అవుతాయని చెప్పవచ్చు. ఇక అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఆనందంగా ఉండడమే
ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి యోగ కాలంగా చెప్పబడి ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి వివాహం కాని అబ్బాయిలకి అమ్మాయిలకి సంపూర్ణముగా వివాహ యోగ్యత అనేటువంటిది ఉంటుంది. చాలామందికి వేధిస్తున్నటువంటిది మాకు సొంత ఇంటి ఉంటుందా, ఏ సమయంలో ఉంటుంది? తప్పకుండా గురు అనుగ్రహ ప్రభావం జూన్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు ఉన్నటువంటి ఈ కారణం చేత ఈ సమయంలో మిథున రాశిలో జన్మించినటువంటి వారికి నూతన గృహ ప్రవేశము అనేటువంటిది కలుగుతుంది. లోన్స్ శాంక్షన్ అవుతాయి. అన్ని విధాలుగా చాలా చక్కగా ఉంటుందని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ ఉన్న 12 నెలల్లో 5 నెలల్లో సరిగ్గా ఉండడానికి కారణం చేత ఈ మిథున రాశితో పాటుగా 12 రాశిలో జన్మించినటువంటి వారికి దైవానుగ్రహం, నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలనే సదుద్దేశంతో మన పీఠం ఆధ్వర్యంలో జరిగేటువంటి ఏప్రిల్ 1వ తారీఖు రోజున జరిగే నవగ్రహ సంపూర్ణ పాశుపత హోమంతో పాటుగా రుద్ర హోమం, సుదర్శన హోమం, మృత్యుంజయ హోమం, లక్ష్మీ హోమాలు లాంటివి సర్వదోష నివారణ పూజల హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాలని అందిపుచ్చుకోవడం ద్వారా మీ యొక్క జీవితంలో చక్కటి సుఖభోగాలు, మీ యొక్క సంకల్పాలు నెరవేరాలని ఆకాంక్షిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. గురువుగారు రాశి వివరణ క్లుప్తంగా తెలియచేసి పరిహారాలు ఏ విధంగా పాటించాలో తెలియచేసినందుకు ధన్యవాదాలు గురువుగారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.